వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11Bలో క్వశ్చన్ నెంబర్ 5 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A refrigerator converts 100 grams of water. ఇది మాస్ m ఇండికేట్ చేస్తుంది. At 20 degrees centigrade to ice at -10 degrees centigrade. ఇక్కడ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండే వాటర్ నుంచి -10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఐస్ కన్వర్ట్ అయింది. ఎంత టైంలో? ఇన్ 73.5 minutes. ఇది టైము, ఇది సిచ్యువేషన్. క్యాల్కులేట్ ది యావరేజ్ రేట్ ఆఫ్ హీట్ ఎక్స్ట్రాక్షన్ ఇన్ వాట్. అంటే వాట్ అనే యూనిట్ లో యావరేజ్ రేట్ ఆఫ్ హీట్ ఎక్స్ట్రాక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏంటి ఇవ్వడం జరిగింది? మాస్ m ఇవ్వడం జరిగింది. m ఎంత? 100 grams. 100 grams. కన్వర్షన్ వాటర్ అనేది 20 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఐస్ -10 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు. ఓకే, టైము ఎంత టైంలోని? 73.5 minutes లో. అయితే ఇక్కడ మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలంటే, యావరేజ్ రేట్ ఆఫ్ హీట్ ఎక్స్ట్రాక్షన్ ఇన్ వాట్. అంటే వాట్ అనే యూనిట్ లో ఏది ఉంటుంది? పవర్ ఉంటుంది. పవర్ ఉంటుంది. అంటే మనం పవర్ ను ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ ను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకి పవర్ అంటే హీట్ ఎనర్జీ బై టైం, Q/T. అంటే దీన్నే రేట్ ఆఫ్ హీట్. రేట్ ఆఫ్ హీట్ నథింగ్ బట్ పవర్. అది ఎప్పుడు మనకి వాట్స్ లో ఉంటుంది. సో వాట్ లో ఉంటుంది. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఆ విషయం అర్థం అవ్వాలి. అంటే ఇక్కడ మనకి Q అంటే హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T, PT సార్ అని చెప్పాను కదా. ఆ హీట్ ఎనర్జీనే Q. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హీట్ ఎనర్జీ బై టైమ్, అంటే Pని ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరా? ఇందులో మనకి ఇచ్చిన ఇంకా డేటా ఏంటి ఇచ్చారు? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ C తో డినోట్ చేస్తాం. సో C ఆఫ్ వాటర్ ఎంత ఇవ్వడం జరిగింది? 4.2 జౌల్ G ఇన్వర్స్ K ఇన్వర్స్. అలానే స్పెసిఫిక్ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ అంటే L ఆఫ్ ఐస్. స్పెసిఫిక్ లేటెంట్ హీట్ L తో డినోట్ చేస్తాం. ఇదంతా 336 జౌల్ పర్ గ్రామ్ లేదా G ఇన్వర్స్. అండ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఐస్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డినోట్ చేస్తాం. ఇది ఐస్ కాబట్టి C ఆఫ్ ఐస్ ఎంత? 2.1 జౌల్ G ఇన్వర్స్ K ఇన్వర్స్. ఇది ఇచ్చిన డేటా. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా, వాటర్ అనేది 20 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఐస్ -10 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇలా టెంపరేచర్ తగ్గింది అంటే హీట్ లూజ్ అవ్వడం వల్ల. ఓకే, హీట్ ని కోల్పోవడం వల్ల. అయితే ఇక్కడ మనకి ఇది చూడడానికి ఇలా ఉంది, కానీ ఇదంతా మనకి ఎన్ని స్టెప్స్ లో జరుగుతుందో చెప్తాను చూడండి. ఇది మనకి చూడడానికి ఈ ఇన్సిడెంట్ ఇలా చూడడానికి ఒక స్టెప్ లా కనిపిస్తుంది. క్వశ్చన్లో ఇవ్వటం ఒక్క స్టెప్ లో ఇవ్వడం జరిగింది, కానీ ఇందులో ఎన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అయినాయో ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. సో స్టెప్ 1. స్టెప్ 1 లో జరిగేది ఏంటి? స్టెప్ 1 లో ఏం జరుగుతుందంటే, ఈ వాటర్ అనేది 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాటర్ ఫస్ట్ ఇది వాటర్ అట్ 0 degrees గా అవుతుంది. వాటర్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ గా అవుతుంది. ఎంత వాటర్? ఎక్కడైనా 100 grams. ఇంకా మాస్క్ మనకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 100 grams. దాన్ని కేజీగా కన్వర్ట్ చేద్దామా? అస్సలు వద్దు. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీలో గ్రామ్ ఉండడం జరిగింది, లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ లో కూడా గ్రామ్ ఉండడం జరిగింది, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ లో గ్రామ్ ఉండడం జరిగింది. కాబట్టి ఈ గ్రామ్ మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ టెంపరేచర్ చేంజ్ అనేది ఉంది. ఇది స్టెప్ 1. ఇది చేద్దాం. అలాగే స్టెప్ 2 లో ఏం జరుగుతుంది? స్టెప్ 2 లో ఏం జరుగుతుందంటే, ఇదే వాటర్ 0 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉండే వాటర్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఐస్ గా కన్వర్ట్ అవుతుంది ఫస్ట్. ఇది స్టెప్ 2 లో జరిగేది. స్టెప్ 3 లో ఏం జరుగుతుంది? స్టెప్ 3 లో ఏం జరుగుతుందంటే
ఈ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉండేటటువంటి ఈ ఐస్ ఫైనల్ గా ఇంకా ఈ ఐస్ అనేది -10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఐస్ గా మనకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇందులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ లో మనకు కనబడినటువంటి ఒకే ఒక స్టెప్, ఇందులో స్టెప్ 1 గాను, స్టెప్ 2 గాను, స్టెప్ 3 గా కూడా కన్వర్షన్ జరుగుతుంది. అంటే 3 స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్ లో వచ్చినటువంటి హీట్ ఎనర్జీని Q1 అని, ఇందులో హీట్ ఎనర్జీని Q2 అని, ఇందులో హీట్ ఎనర్జీని Q3 అని తీసుకుందాం. క్లియరా? సో ఇప్పుడు మనకి ఆ టోటలే Q వస్తుంది. రైట్. సో మనకి ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది ఉన్నప్పుడు మనకి Q1 ఏమవుతుంది? టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది అంటే MC డెల్టా T. ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ లేదు. ఓకే, స్టేట్ అనేది చేంజ్ అయ్యింది. ఓకే, అదొక పాయింట్. టెంపరేచర్ డిఫరెన్స్ లేదు, ఇదొక పాయింట్. సో దీన్ని బట్టి మనకి QT ఎంత అవుతుంది? ఇంకా టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే ఫార్ములా రాదు, M ఇంటూ L అవుతుంది. ఇక్కడ మళ్ళీ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? MC డెల్టా T అవుతుంది. క్లియరా? ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి MC డెల్టా T, ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి MC డెల్టా T, ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ML. ఇది మనకి హీట్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసే మెథడ్స్. ఓకే, ఇందులో మన డెల్టా T ఎంత అనేది వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అని మీకు ఒక్కసారి చెప్తాను. ఇందులో Q1 ఎంత అవుతుంది? M అంటే 100 గ్రామ్స్ 100 రాద్దాం ఇంటూ C ఎవరి స్పెసిఫిక్ హీట్ తీసుకోవాలి? ఇక్కడ ఇనీషియల్ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ తీసుకోవాలి. అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ రాయాలి ఇక్కడ. అది మనకి ఎంత ఇవ్వడం జరిగింది క్వశ్చన్ లో? 4.2 ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ఏం చేయాలి? బిగ్ వాల్యూ స్మాల్ వాల్యూ తీయాలి. అంటే 20 - 0 ఇక్కడ రాస్తున్నాను చూడండి మనకు అర్థం అవడానికి. ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత అంటే 20 - 0 అంటే 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎంత అయితే చేంజ్ ఉంటుందో కెల్విన్ లో అంతే చేంజ్ ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ మళ్ళీ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత అంటే 0 -10 అంటే 0 + 10 అంటే 10 డిగ్రీ సెల్సియస్. అదే మనం కెల్విన్ లో కూడా అంతే డిఫరెన్స్ తీసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఆ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనకి 20 కెల్విన్ వస్తుంది. ఇది 42/10 అని రాద్దాం. అంటే 100 కనిపిస్తుందా? కొంచెం పైకి పెడుతున్నాను. 100 ఇంటూ ఇది 42/10 ఇంటూ ఈ 20. ఈ 10 20ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. మనకి ఇది 242 = 84, 84 × 100 8400 జూల్స్. ఇది Q1. ఇంకా Q2కి వెళ్దాం. M ఇంటూ L. M అంటే 100, L అంటే 336 అంటే 336 100 జూల్. ఇక్కడ M అంటే 100, C అంటే ఇక్కడ ఐస్ నుంచి కదా కన్వర్ట్ అయింది. సో C ఆఫ్ ఐస్ మనకి ఇవ్వడం జరిగింది 2.1 ఇంటూ డెల్టా T ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం? 10. ఇది 10 ఇంటూ 2.1 21. 21 అంటే 100, 2100. క్లియర్? ఇప్పుడు దేర్ఫోర్ టోటల్ హీట్ ఎంత వచ్చింది? టోటల్ హీట్ ఎనర్జీ ఇక్కడ టెంపరేచర్ తగ్గుతూ వచ్చింది కాబట్టి లిబరేటెడ్. టోటల్ హీట్ ఎనర్జీ లిబరేటెడ్ ఎంత అయినట్టు? Q అంటే Q1 + Q2 + Q3 అంటే ఇక్కడ మనకి Q1 అనేది ఎంత మనకి 8400 + Q2 33,600 + Q3 2100 మొత్తం మీద అంతా కలిపి జౌల్స్. ఇదంతా యాడ్ చేస్తే అంతే మనకి ఇది 0 0 0 ఇక్కడ రాస్తున్నాను నేను. 00 రాసద్దు ముందు. 1 + 6 7 ఇది 11 అంటే ఇంకా 1 ఉంటుంది. 3 36 44 44,100 జౌల్. ఇక్కడ ఎక్కువ తీసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పవర్ ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ అంటే హీట్ బై టైం. అంటే హీట్ ఎనర్జీ ఎంత మనకి? 44,100 జూల్ బై టైం. టైం అంటే 73.5 మినిట్స్. 73.5 మినిట్స్. మనకి మినిట్స్ ఏం చేయాలి? మనం సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే జౌల్ పర్ సెకండ్ అనేది వాట్ అవుతుంది. సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 చేయాలి. అప్పుడే సెకండ్స్ లో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ 60లో 10 వల్ల ఈ పాయింట్ పోతుంది. అంటే 44100 / 735 × 6
అంటే 44100 బై 6 5 30, ఇంకా 3 ఉంది, 18 21 ఇంకా 2 ఉంది, 442 ప్లస్ 2 44. ఇది ఇలాగ ఇందులో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. జాగ్రత్త చూడు, 10 టైమ్స్. జౌల్ పర్ సెకండ్ ని వాట్ అని రాయొచ్చు. జౌల్ పర్ సెకండ్ వాట్ అని రాయొచ్చు. దేర్ ఫోర్ ఇక్కడ మనకి ది యావరేజ్ రేట్ ఆఫ్ హీట్ ఎక్స్ట్రాక్షన్ ఇన్ వాట్ ఈజ్ 10 వాట్. సో దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 5 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.